అలానే మిసేశ్వరం జన్ జెడ్ ఇప్పుడు కొత్త స్లోగన్ను తీసుకుంది. సోషల్ మీడియాలో ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫామ్ ఏర్పడింది. రిజర్వేషన్ హటావో ఆందోళన్. దీన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్తుంది. అందుకే ఇప్పుడు కాక్రోచ్ పార్టీ ఏ విధంగా అయితే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసేసి ఫాలోయర్స్ని పెంచుకుందో, అలాగే రిజర్వేషన్ హటావో ఆందోళన అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకున్నటువంటి జన్ జెడ్ కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే 3 మిలియన్స్ ఫాలోయర్స్ని పొందింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఫాలోయర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కేవలం ఒక 2 వారాల్లోనే 3 మిలియన్స్ ఫాలోయర్స్ని సంపాదించింది. ఇప్పుడు రిజర్వేషన్ హటావో ఆందోళనని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి జన్జీలో ఉండేటువంటి ఒక సెక్టార్ సిద్ధమైంది. ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలి. ఈ రిజర్వేషన్లు ఉండడం కారణంగానే భారతదేశం వెనకబడిపోతుంది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వడం కారణంగా ప్రతిభ విదేశాలకు వెళ్ళిపోతుంది. ప్రతిభావంతులైనటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఆ కారణంగానే భారతదేశం వెనకబడిపోయింది అనేటువంటి వాదనని కొంతమంది జన్ జెడ్లో ఉండేటువంటి ఒక విభాగం ఇప్పుడు సోషల్ మీడియా వేదికలు చేసుకుని ఒక పెద్ద డ్రైవ్ చేస్తూ ఉంది. ఏ విధంగా అయితే కాక్రోచ్ పేరుతోటి వచ్చారో, నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ఉద్యమాన్ని చేపట్టారో, ఆ తరహా ఉద్యమాన్ని తీసుకురావడానికి ఇప్పుడు ఒక విభాగం జన్ జెడ్లో బయలుదేరింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రిజర్వేషన్ హటావో ఆందోళన అనేటువంటి పేరుతో ఉంటుంది. RHA ఈ పేరుతో ఉంటుంది. RHA పేరుతో ఉంటుంది. రిజర్వేషన్ హటావో ఆందోళన అనే పేరుతోటి. సో కాబట్టి రిజర్వేషన్ని రద్దు చెయ్యాలా అని అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, జస్టిస్ గవాయ్ చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్లు తీసివేసి ఆర్థికపరమైన సహాయం చేయొచ్చు, దీనికి కాలపరిమితి లేకుండా కొనసాగిస్తే కనుక అసమానతలు మరొక రూపంలో తెర మీదకి వస్తాయి, కాబట్టి రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆ రోజున వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలుగా సుప్రీంకోర్టు స్పందిస్తూ వచ్చింది. అసలు రాజ్యాంగం ఏం చెప్పింది, మరి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా రిజర్వేషన్ కొనసాగించాల్సిన అవసరం ఉందా అని అంటే, ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ ఏమో కొనసాగించాల్సిన అవసరం ఉంది, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, ఇంకా అంటరానితనం ఉందని చెప్పి వాదిస్తూ ఉన్నారు. మరొక సెక్టర్ ఆఫ్ పీపుల్ ఏంటంటే అవసరం లేదు, ఇప్పుడు అసమానతలు పోయినాయి, అంటరానితనం కూడా పోయింది, రిజర్వేషన్లు పొందినటువంటి వాళ్ళే పొందుతున్నారు పదే, కాబట్టి దాని యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం దెబ్బతింటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసేటువంటి వాళ్ళకు కూడా లేకపోలేదు. అందుకే సుప్రీంకోర్టు క్రిమిలేయర్ అనేదాన్ని బీసీల్లో అలాగే ఎస్సీల్లో కూడా తీసుకురావాలని చెప్పి చెప్పింది. ఆయా రాష్ట్రాల్లో కొన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తూ ఉన్నాయి. అలాగే 50% రిజర్వేషన్ మించడానికి లేదు అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినటువంటి క్రమంలో 50% మించిపోయిందని కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు 50% మించిపోయినప్పటికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు సంబంధించినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది కరెక్టేనని చెప్పి సమర్థించింది. అందుకే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కొనసాగుతుంది, అగ్రవర్ణ పేదలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్. అయితే అసలు ఈ రిజర్వేషన్ వ్యవస్థ ఉండకూడదు విద్యా ఉద్యోగాల్లో, అలాగే పదోన్నతుల్లో కూడా ఉండకూడదు అనేటువంటి ఒక నినాదం ఇప్పుడు బలంగా వినిపిస్తూ ఉంది. అయితే ఈ జన్ జెడ్ విభాగాన్ని రాజకీయ నేతలు పట్టించుకుంటారా అంటే అంత ఈజీగా పట్టించుకోరు. కారణం ఏంటంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు మన భారతదేశంలో నడుస్తూ ఉన్నాయి. ఓట్ బ్యాంక్ రాజకీయాలనే రాజకీయ పార్టీలు నడుపుతూ ఉన్నాయి. దాన్ని కాదని సాహసోపేతమైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ని రద్దు చేసింది, 370 రద్దు చేసింది, నోట్లు రద్దు చేసింది, జిఎస్టీని మార్చింది, ఇలా అనేక రకాల సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. కాబట్టి రిజర్వేషన్లు కూడా సమీక్షించాలి అనేటువంటి నినాదాన్ని, అసలు రిజర్వేషన్ రద్దు చేయాలి అనేటువంటి నినాదాన్ని జన్ జెడ్ కొత్త రూపంలో ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉంచుతుంది. దానికి సంబంధించినటువంటి ఆందోళన కార్యక్రమాలకు కూడా ప్లాన్ చేస్తూ ఇప్పుడు డిజిటల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
మరి జన్జెడ్ రోడ్ల మీదకి వస్తే రిజర్వేషన్ రద్దుకు సంబంధించి అప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వాలు అనే దాని మీద ఇప్పుడు చర్చ కొనసాగుతూ ఉంది. వాస్తవంగా రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం ఏంటంటే 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్ కొనసాగించండి అని చెప్పి పొందుపరిచినట్టు కొంతమంది భావిస్తున్నారు. కానీ రాజ్యాంగంలో అలా చెప్పలేదు. కేవలం చట్టసభల్లో మాత్రమే 10% రిజర్వేషన్ల దాని మీద మీరు పరిమితి విధించండి అని చెప్పారు. ఆ తర్వాత ఎవ్రీ 10 సంవత్సరాలకి దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు చట్టసభల్లో కూడా. ఈ రిజర్వేషన్లకు సంబంధించి కాల పరిమితి ఎక్కడ కూడా రాజ్యాంగంలో చెప్పలేదు. అయితే ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ రాజ్యాంగాన్ని సవరించైనా సరే రిజర్వేషన్లని రద్దు చేయాలి, రిజర్వేషన్లు తీసేయాలి అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. దానికి కారణం ఏంటంటే ఈవెన్ ఎస్సీ ఎస్టీల్లో కూడా ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఫలాలు ఇప్పటికీ అందనటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకసారి రిజర్వేషన్ పొందినటువంటి వాళ్ళు ఉన్నత ఉద్యోగాల్లో ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ అవసరమా అని చెప్పి సుప్రీంకోర్టే ప్రశ్నించిన సందర్భం ఉంది. ఒక ఐఏఎస్ లేదా ఐపీఎస్ లేదా ఎనీ సివిల్ సర్వెంట్ రిజర్వేషన్ తోటి ఒకసారి పొందిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అవసరమా? ఆల్రెడీ వాళ్ళు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ డెవలప్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళకు అవసరం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కోర్టులు అనేక సందర్భాల్లో వ్యక్తం చేశాయి. కోర్టుల్లో జడ్జెస్ వాస్తవంగా కూడా ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ తీసుకుంటే ఎస్సీల్లో ఎస్సీ మాల ఎక్కువగా రిజర్వేషన్ని పొందుతూ ఉంటారు. పొందినటువంటి వాళ్ళే మళ్ళీ పొందుతూ ఉంటారు. అనేక మంది ఎస్సీ మాలలు ఉన్నారు. ఇవాళకి కూడా రిజర్వేషన్ ఫలాల్ని ఒక్కసారి కూడా అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఎస్సీ మాదిగా ఇప్పుడు ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్లో ఎస్సీ మాల ఎక్కువగా రిజర్వేషన్ పొందుతున్నారు, ఎస్సీ మాదిగా పొందట్లేదు, వాళ్ళు పొందలేకపోతున్నారు అనే దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం నడిపారు కృష్ణమాదిగ గారు. దాని మీద కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నిబంధనలను అనుసరిస్తూ ఉన్నారు. మరి విద్యా ఉద్యోగాల్లో అసలు రిజర్వేషన్లో ఇలాంటి అవసరమా? ఆర్థిక పరంగానే సహాయం చేయొచ్చు, కానీ విద్యా ఉద్యోగాల్లో కనుక రిజర్వేషన్లు అమలు చేస్తే టోటల్గా భారతదేశం నష్టపోతుంది, భారత సమాజం నష్టపోతుంది, భారతదేశమే నష్టపోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు జన్జెడ్ ఆ నిర్ణయం తీసుకుంది, ఉద్యమించాలి దీని మీద అని. అసలు ఏంటి రాజ్యాంగంలో ఏమేమి చెప్పారు, అలాగే కోర్టు ఏమేం చెప్పింది, ఎప్పుడెప్పుడు ఏం చెప్పింది సుప్రీంకోర్టు. 1992లో ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్యలో మండల్ కేసు నడిచింది. అప్పుడు మండల్ కేసు పెద్ద ఎత్తున దాని మీద ఉద్యమాలు కూడా అప్పట్లో చేశారు. 50% రిజర్వేషన్లకి మించడానికి లేదని చెప్పి అప్పట్లో సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఒక తీర్పు. అయితే అత్యవసర పరిస్థితులు మినహా అని ఒక క్లాజ్ పెట్టారు. దాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ తెలంగాణలో 10% రిజర్వేషన్లు ముస్లింకి ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు అంటారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఆయన ముస్లిమ్స్కి 5% రిజర్వేషన్ అని అంటారు కేవలం ఈ క్లాస్ కారణంగానే. అలాగే క్రిమీ లేయర్ వెనుకబడినటువంటి తరగతులు అంటే ఓబీసీ ఆర్థికంగా సామాజికంగా ఎదిగిన వారిని రిజర్వేషన్ పద్ధతి నుంచి మినహాయించాలి అనేది సుప్రీంకోర్టు మెన్షన్ చేసింది. సుప్రీంకోర్టు రిజర్వేషన్ పద్ధతి నుంచి వాళ్ళు మినహాయించాలని, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా డెవలప్ అయినటువంటి వాళ్ళని క్రిమీ లేయర్ పద్ధతి. అలాగే పదోన్నతులు ప్రాథమికంగా నియామకాల వరకే రిజర్వేషన్లు వర్తిస్తాయి, పదోన్నతుల్లో ఉండకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు అప్పట్లో 1992లోనే ఈ ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రస్తావించింది. ఇక ఎం నాగరాజు 2006 ఆయన కేసులో ఏం చెప్పిందంటే ఎస్సీ ఎస్టీలకు పదోన్నతుల రిజర్వేషన్ కల్పించాలంటే ప్రభుత్వాల వద్ద 3 షరతులు ఉండాలని చెప్పింది కోర్టు. ఏంటంటే వెనుకబడితనానికి సంబంధించిన ఆధారాలు, ప్రాతినిధ్యం సరిగా లేదనేటువంటి డేటా, పాలనా సామర్థ్యం తగ్గకుండా ఉండడం, ఇవి చూపించాలని చెప్పింది. ఇక ఈడబ్ల్యూఎస్కు సంబంధించి సుప్రీంకోర్టు ఏమందంటే 103వ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్ సరైనది అని చెప్పి 5 మంది న్యాయమూర్తులు ధర్మాసనంలో 3:2 అంటే 3 సపోర్ట్ చేశారు, మెజార్టీతో సమర్థించింది.
సో ఈడబ్ల్యూఎస్ వల్ల 50% రిజర్వేషన్ దాటినప్పటికి కూడా రాజ్యాంగ స్వరూపానికి ఎలాంటి భంగం వాటిల్లలేదని చెప్పి చెప్పింది. ఆ తర్వాత ఎస్టీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి 2024లో ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పి 7 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం చెప్పింది. ఇది చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. వర్గీకరణ ఉండాలి అని. అలాగే అత్యంత వెనుకబడినటువంటి కులాలకు ఈ ఫలాలు అందేలా క్రిమీ లేయర్ సూత్రాన్ని వర్తింపజేసే ఆలోచన కూడా చెయ్యండి అని చెప్పి కూడా జడ్జిలు చెప్పారు. ఇక ఈ రిజర్వేషన్ల మీద కొన్ని సంచలనమైన కామెంట్లు సుప్రీంకోర్టు జడ్జిలు చేశారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ పార్దీవాలా వీళ్ళిద్దరూ రిజర్వేషన్లు శాశ్వతం కాకూడదు అని చెప్పారు. సమాజంలో సమానత్వం సాధించాక ఒక కాల పరిమితి లేదా ఒక సమీక్ష అవసరం. ఇదేదో అలవాటుగా మారిపోయింది, అలా ఉండకూడదు అని చెప్పారు. అలాగే క్రిమిలేర్ ఎస్సీ ఎస్టీల్లో కూడా బాగా స్థిరపడినటువంటి కుటుంబాలకు రిజర్వేషన్లను తీసివేసి పేద వర్గాలకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పి దళితుల్లో కూడా దళిత సంఘాలు ప్రజా సంఘాల నుంచి దీని మీద పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తమైంది. ఇక జనాభా ప్రాతిపదికన అసలు వ్యత్యాసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి తెలంగాణ, బీహార్ రాష్ట్రాలు కోరే జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని. విచిత్రం ఏంటంటే రాహుల్ గాంధీ గారు తాము అధికారంలోకి వస్తే ఈ రిజర్వేషన్ 50% పరిధి ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తానని చెప్పాడు ఆయన. అసలు దాన్నే ఎత్తేస్తాను, జనాభా ప్రాతిపదికన నేను రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఆ విధంగా రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి ఆయన చెప్తున్నారంటే 370 మళ్ళీ రివోక్ చేస్తాను అంటారు ఆయన రాహుల్ గాంధీ గారు. మరి ఈ విధంగా చెప్తూ ఉంటే రాబోయే రోజుల్లో రిజర్వేషన్లని కొనసాగించడానికి ఇంకా కొద్దిగా ఎఫెక్టివ్గా ఇంకా పెంచడానికి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఇండియా కూటమి మాత్రం రాహుల్ గాంధీ గారు చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఏం చేయాలి? ఇప్పుడు జన్జీ మాత్రం రిజర్వేషన్లు రద్దు చేయాలి, రిజర్వేషన్లు వద్దు అని చెప్పి పెద్ద ఎత్తున మళ్ళీ ఉద్యమానికి సిద్ధమవుతుంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేయాలి? రద్దు చేయాల్సిన అవసరం ఉందా లేదా సమీక్ష చేయాల్సిన అవసరం ఉందా రిజర్వేషన్లని? ఈవెన్ ఎస్టీల్లో కూడా లంబాడాలు, గిరిజనులు ఇలా రకరకాలు ఉన్నారు. వాళ్ళల్లో కూడా కొన్ని ఉపతెగలు అసలు రిజర్వేషన్ల ఫలాలనే పొందట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సమీక్షించాలా, కంప్లీట్గా రద్దు చేయాల్సిన అవసరం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.